ఆ పబ్లిక్ ఇప్పుడు మా రాముల తాత వార్త తీసుకొచ్చేయాల కదా, మరి పెద్ద మనిషి ఏం ముచ్చట్లు పట్టుకొస్తాడో అరుచుకుందాం పాండ్రి. ఓ మోతవారి ఏం చేస్తున్నావే? అరే ఓ దేడి దిమాక్, ఈ ఎమ్మెల్యే రాములు చెప్పినాక మళ్ళా వాడేవాడో చెప్పుడేంద్రా. నేను చెప్పిందే ఫైనల్. ఎక్కువ తక్కువ ఎవడన్నా మాట్లాడిననుకో తొక్కి పడేసుడే కొడుకులను. అరే వాడు చెప్తే నేనుడేంద్రా. ఈ ఎమ్మెల్యే రాములు చెప్పిన వాళ్ళకే టిక్కెట్లు ఇచ్చుడు. ఎవడన్నా ఎక్కువ తక్కువ డ్రామాలు చేసిందనుకో మలూరి అక్కడనే కొడుకులను. అగో ఏందయ్యో ఇలా తలా తోకలేని కథలు ముంగటేసుకున్నట్టున్నావు కదా, ఏంది ముచ్చట? అరే ఎవరిరా అది? మనల్ని తలా తోకలేని ముచ్చట్లు అనుకుంటా కథలు పడుతుంది. అది కూడా ఎక్కువ తక్కువ మాట్లాడింది అనుకో ఆనే మలూరి ఏమన్నా అయితే నేను చూసుకుంటా. ఏ తిక్కల ముసలడా, ఇంతకు నీ వ్యవహారం ఏంది అది చెప్పు. అరే చెప్ మొయ్ నోర్ము. ఎమ్మెల్యే రాములు పట్టుకొని ముసలోడు గిసలోడు అని మాట్లాడతామేందే? మొయ్ నోర్మై. సరే సరే ఎమ్మెల్యే రాములు గారు, మీది చెప్పినట్టే ఇంటాం గాని ఇంతకు మెడల 2 పార్టీల కండువలేంది? ఇంతకు తమరు ఏ పార్టీ తరపున ఎమ్మెల్యే అది చెప్పండ్రి. గట్లా అడిగినావు, మర్యాదగా ఉన్నది, అడుక్కో చెప్తాం. కానీ కథలు గీతలు అని ఏమన్నా నాటకాలు ఆడినావు అనుకో అడ్డం. సరే ఆడపిల్లవు కాబట్టి ఏం అనలేకపోతాను. ఓకే కూల్ కూల్. సరే సరే, ఇప్పుడు నీ అనుమానాలు ఏంది? మెడల ఈ 2 పార్టీల కండువాలు ఏంది అని అంటారు అంతే కదా? అవును. ఇది నన్ను గెలిపించిన పార్టీ కండువా, ఇది ఇప్పుడు నన్ను పెత్తనాలు చేయనిస్తున్న పార్టీ కండువా. అందుకే ఏ పార్టీని నేను కాదనలేక 2 పార్టీల కండువాలు మెడలు వేసుకొని తిరుగుతాను. ఇప్పుడు నేను ఈ 2 పార్టీల లీడర్ను. మరి నువ్వు కారు పార్టీలకు గెలిచి చెయ్యి పార్టీ కండువ కప్పుకొని ఆ పార్టీలకు పోయినావు అంటున్నారు. అసంటప్పుడు చెయ్యి పార్టీ కండువ కప్పుకోవాలి గాని మళ్ళా కారు పార్టీ కండువ మెడలెందుకు? అరే ఓ తాలు తుప్పిరిదనా, నేను కొలుపు పెట్టి చెప్తాంటే నువ్వు తలుపులు పెట్టినట్టే ఇంటివి కాదే. మళ్ళీ ఎందుకు గిందుకు అని ఈగిలిస్తానో వికారం తక్కువదానా. నేను కారు పార్టీని గెలిచిన కాదంటలేను, కానీ మా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి ముఖ్యమంత్రి సార్ దగ్గరికి నేను మర్యాదపూర్వకంగా కలిసేదందుకు పోతే ఆయన ఏదో గౌరవం కోసం వాళ్ళ పార్టీ కండువా కప్పిండు. నేను వద్దంటున్నారా? అందుకే ఈ 2 పార్టీల కండువాలు మెడలేసుకొని తిరుగుతానా? తప్ప అంటే నేనేం చెప్తా? సిగ్గున్నదా జిడిగింజ అంటే నల్లగున్నా, నాకేం సిగ్గు అన్నదట. అగో అట్లనే ఉన్నది నీ కథ కూడా. సరే గాని ఇంతకు ఇప్పుడు తమరు ఏ పార్టీలు ఉన్నట్టు అది చెప్పండి. నేను ఏ పార్టీలు ఉన్నానంటే నన్ను గెలిపించింది కారు పార్టీ జనాలే కాబట్టి కారు పార్టీలనే ఉన్నట్టు. కానీ నేను పెత్తనం చేస్తున్నది షెయి పార్టీలే కాబట్టి షెయి పార్టీలో కొనసాగుతున్నట్టు అనుకోవాలి, అంతే కదరా? అంతే. అబ్బా ఇంతకు నువ్వు ఏ పార్టీ మనిషి అనుకోవాలి ముసలోడా, అది కరెక్ట్ గా చెప్పు. అరే ఓ దేడిది మాకు దానా, దూలం పెరిగినాడు పెరిగినావు కానీ దుడ్డక్కున్నంత మెదడు కూడా లేదేమే నీకు. నేను పార్టీ మారినా కానీ పార్టీ మారినా ఏ పార్టీ మనిషి అని చెప్పుకునే పరిస్థితి ఉన్నదా నాకు? పేరుకే పార్టీ మారినా కానీ అధికార పార్టీ చేస్తున్న అభివృద్ధి 6 గ్యారంటీలు చేయబట్టి జనాలల్లో నేను ఆ పార్టీ మనిషిని చెప్పుకొని తిరిగే పరిస్థితి ఉన్నదా? అందుకే తేలుగుచ్చిన దొంగ లెక్క అన్ని మూసుకొని ఒత్తుకొని కూర్చుంటాను. అంటే పార్టీ అయితే మారినావు గానీ ఇప్పుడున్న పరిస్థితులలో ఆ పార్టీ మనిషిని చెప్పుకోలేకపోతున్నంటావు, అంతేనా? అంతేనా అని మైకులు పెట్టుకొని మొత్తుకో జనాలు అందరికి వినబడేట. నువ్వు నా దగ్గర చుట్టపు దాని అని ఏదో నా ఇజ్జత్ తక్కువ ముచ్చటైనా కూడా నీకు చెప్తే నువ్వు గట్టిగా మొత్తుకొని నా ఇజ్జత్ అంతా తావే ఈ కారణం తక్కువదానా. మరి అటు కారు పార్టీ కార్యకర్తలు ఇటు చెయ్యి పార్టీ కార్యకర్తలు వచ్చి గట్టిగా నిలదీస్తే ఏమని చెప్తావు అది చెప్పు. ఇది అటు తిప్పి ఇటు తిప్పి కొసాకరికి ముచ్చటనంతా మళ్ళీ ఆడికే తీసుకొస్తుంది కదరా. చూడు బుజ్జి, ఇగో ఇది నేను గెలిచేటందుకు వేసుకున్న కండువా, ఇది నా నియోజకవర్గ అభివృద్ధి కోసరానికి వేసుకున్న కండువా, ఇది గెలిపించిన కండువా, ఇది నేను పెత్తనం చేసేటందుకు వాడుకుంటున్న కండువా. ఇవి 2 నాకు 2 కండ్ల లాంటివి, నేను దేన్ని వదుకోలేను. ఇవి 2 నాకు సమానం, నా ప్రాణాలు. అబ్బా ఏమన్నా బొంకుతున్నావు ముసలోడా, నీది నోరు కాదది మురికి మోరి. అవసరానికి ఏమన్నా చేస్తావు నువ్వని అర్థమైంది నాకు. నువ్వు ఎట్లనన్నా అనుకోవే తల్లి, కానీ మాటికి నువ్వు ఏ పార్టీలు ఉన్నావు ఏ పార్టీ మనిషి అని నన్ను అడగకు, నా ఇజ్జత్ దియకు, నా మనోభావాలు దెబ్బతినేలాగా మాట్లాడకు, అంతే. మనిషి పుట్టినప్పుడు 2 నాలుకల ధోరణి ఉండద్దు ముసలోడు. జనాలకు ఏదో ఒకటి క్లారిటీ ఇవ్వాలి. అటు కారు పార్టీ మనిషినే అని చెప్పి వాళ్ళని మోసం చేయబడుతుంది, ఇటు అభివృద్ధి కొరకు నేను చెయ్యి పార్టీ కండువా కప్పుకున్నా అని వీళ్ళని మోసం చేయబడుతుంది. ఇది పద్ధతేనా చెప్పు? నేను చెప్పా అగో గటు మొక్కలు పోయి చిప్ప పట్టుకొని అలక తినిపో. ఏమో నాయం పడతానా ఏంది అలక తక్కువదానా? ఫోన్ వచ్చిందారా? ఓకే. హలో, మన చెయ్యి పార్టీ కార్యకర్తలందరినీ ఖరారు చేసిందా? ఎవరెవరకు మున్సిపాలిటీలో
టికెట్లు ఇవ్వాలనేది. సరే సరే నేను వస్తానా, వాళ్ళందరిని అయితే రెడీగా ఉండమని చెప్పు. నేను వచ్చినాక బీపాం కాగితం ఇస్తా, సరేనా? ఆ మీటింగ్ అయితే మంచిగా అరేంజ్ చేయరు, ఎందుకంటే అందరూ మంచిగా జెండాలు గిండాలని బందోబస్తు ఉండాలి. మన చేయి పట్టి రెప్పరెప్పలు ఆడాలి జెండాలు గిట్లా. నేను వస్తా, సరే సరే మీరు అందరు రెడీగా ఉండరు. సరే సరే పట్టుకో బుజ్జి, నాకు మా చేయిపాటి కార్యకర్తలతోటి చిన్న మీటింగ్ ఉన్నది, నేను పోయి మాట్లాడుకోవాలి. అట్లనే వాళ్ళకు బీపాం కాగితాలు ఇచ్చేది ఉన్నాయి, కారు తీసుకొచ్చి పెట్టిల్లా పో ఇక. సరే బస్. ఇగో ఇప్పుడు రాష్ట్రంలో కూడా అచ్చం గిసొంటి పరిస్థితే ఉన్నదోలా. కానీ పార్టీ మారిన ఎమ్మెల్యేలు ధైర్యంగా మేం పార్టీ మారినామని చెప్పుకోలేకపోతున్నారు. అటు పార్టీలో చేసుకున్న వాళ్ళు కూడా మేం వాళ్ళను మా పార్టీలో చేసుకున్నామని చెప్పుకోలేకపోతున్నారు. కొందరు ఎమ్మెల్యేలు కారు పార్టీలోనే ఉన్నామంటున్నారు, కాకుంటే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపియమంటున్నారు. తెలంగాణ రాజకీయం అంతా వేరే తీరుగానే ఉన్నది. మరి జనాలు ఎట్లా స్పందిస్తారో, ఎవరు కోట్లేస్తారో చూడాలిగా.